దైవ గ్రంథం నుండి లేవియాకాండం 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. లేవియాకాండం 2వ అధ్యాయం 11వ వచనం. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేది పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయనను యెహోవాకు హోమముగా దహింపవలదు. 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. లేవి నైవేద్యములో ఉప్పు చేర్చాలి అనే మాట ఖచ్చితంగా మనం చూడగలుగుతున్నాం. నైవేద్యములో ఉప్పు చేర్చవలను. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను అని అన్నాడు. ఉప్పు ఎందుకు చేర్చాలి అని అంటే పాడైపోకుండా కాపాడేది ఉప్పు. అందుకే అది నిత్యమైనది అని తేటగా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 18:19. ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధినే నిత్యమును స్థిరమైన నిబంధన అని అన్నాడు. అంటే అది నిత్యమైనది అనే మాట మనం చూస్తున్నాం. ఎల్లకాలము ఉండేది, పాడైపోకుండా కాపాడేది, అది భద్రపరిచేది, అది పాడు కాకుండా కాపాడే గుణము ఉప్పుకున్నది. అది చెడగొట్టేది కాదు, పాడు కాకుండా కాపాడుతుంది. అలాగైనట్లయితే అటువంటి విధానం దినవృత్తాంతముల్లో ఒక మాట మనం చూద్దాం. 2వ గ్రంథం 13వ అధ్యాయం. దినవృత్తాంతములో 2వ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. 13:5. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోను అతడి సంతతి వారితోను బంగము కాజాలని నిబంధన అని ఒకటి అంకేసేమన్నాడు. ఉప్పు నిబంధన అని అన్నాడు. అది పర్మనెంట్గా ఉండే కవనెంట్ అని అన్నాడు. ఉప్పు నిబంధన బంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చానని మీరు తెలుసుకుందురు కదా అని అన్నాడు. ఉప్పు నిబంధన, బంగము కాజాలని నిబంధన, అది నిత్యము ఉండే నిబంధన, అది స్థిరమైనటువంటి నిబంధన. పాడవకుండా కాపాడేది ఉప్పు, చెడిపోకుండా కాపాడేది ఉప్పు. ఈ యొక్క నిబంధన సంబంధమైనటువంటి ఉప్పు యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దానబలిగా యెహోవాకు అర్పింపవలెను. ఉప్పు చల్లాలి అని చెప్తున్నాడు. ఉప్పు అనేది ఒక నిబంధనకు, ఒక కవనెంట్కు సాదృశ్యం. అది నిత్యం ఉండేది, అది కాపాడేది, అది భద్రపరిచేది. దైవగ్రంథంలో ఉప్పు విషయం అనేకంగా ఉన్నాయి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని అన్నాడు. ఉప్పు ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ఉప్పు రంగేంటి? తెలుపే. కాబట్టి ఈ దినాల్లో పింక్ సాల్ట్ అని వస్తుంది, కానీ ఏ సాల్ట్ వచ్చినా కూడా దానికి రంగు కలుపుతున్నారు. కానీ ఉప్పు ఉండేది తెలుపు రంగులో ఉంటుంది. పరిశుద్ధతకు నిదర్శనంగా ఉంది. మీరు లోకమునకు పరిశుద్ధం కలిగి ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్తున్నాడు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండనీడి అని కొలసై పత్రికలో చెప్పాడు. అందుకే ఏది వేసినా ఏది వేయకపోయినా ఏమేయాలి? ఉప్పు వేయాలి. డైనింగ్ టేబుల్ మీద ఏముంటుంది? కారప్పొడ, పసుపొడ, ఆవాల, ఉల్లిపాయల. అడగండి ఉదయం బల్ల మీద ఏముందో. ఉప్పు ఉంటుంది. ఎవరింటి దగ్గర ఏం పెడతారు? ఉప్పు పెడతారు. ఏమంటే ఉప్పు సరిపోయిందా అని అంటారు. కారం సరిపోయిందా, ఆవాలు సరిపోయా, నూనె సరిపోయిందా, లేకపోతే వేడి నూనె ఇస్తాం పోసుకోండి అని అనరు. ఎందుకు? ఉప్పు పెడతారు. అంటే అది ఉప్పు అనేది ప్రాముఖ్యమైనది. ఉప్పు అనేది అందుబాటులో ఉండేది.
అందుకే మీ సంభాషణ కృపాసహితముగా ఉండనీడి అని అన్నాడు. ఉప్పు కూరలో వేసిన తర్వాత ఏమైపోద్ది? అది కరిగిపోద్ది. ఆ తర్వాత ఏమైంది? కలిసిపోద్ది. అంటే ఉప్పు కరిగిపోతుంది, కలిసిపోతుంది. ఒక విశ్వాసి ప్రభు కొరకై కరిగిపోవాలి, అదే సమయంలో ఏమవ్వాలి? కలిసిపోవాలి. రిజర్వ్డ్గా ఉంటే సరిపోదు. ఉదయం కూడా ఆలోచన చేశాం, ఉప్పు కళ్ళు ఒకటి దూరంగా ఉందనుకోండి, అది కూరకు ఏ రకమైన రుచిని ఇవ్వలేదు. సంఘ సహవాసానికి రాకుండా బయట తిరుగుతూ కనబడకుండా ఉంటే, ఏ కూడికలకు రాకపోతే నీ వల్ల మాధుర్యత లేదు, నీ వల్ల రమ్యత లేదు, నీ వల్ల ఉపయోగం లేదు. అది ఉప్పు నిస్సారమై బయట పారవేయబడుతుంది. ఉప్పు నిబంధన అంటే సమాధానమునకు సూచన అని తేటగా చెప్పాడు సువార్తల్లో. అలాగైనట్లయితే ఉప్పు కూరలో వేసిన తర్వాత అది కరిగిపోతుంది, అది కలిసిపోతుంది. అది ఒక్కసారి కరిగి కలిసిపోయిన తర్వాత దాన్ని ఎప్పుడు కూడా మనం ఆ ఉప్పును బయటికి తెలియదు. అది ఉప్పు నిబంధన, అది స్థిరమైన నిబంధన, అది బలమైన నిబంధన, అది కాపాడేది, ప్రిజర్వ్ చేసేది, ఐక్యతను కాపాడేది, పరిశుద్ధతను కాపాడేది, ఏక మనసును కాపాడేది, మన యొక్క పరిచర్య విధానాలు కాపాడేది, పాడు కాకుండా చూసేది ఉప్పు. నీవు నేను, నీ వల్ల నా వల్ల సంఘాలు పాడుగాకూడదు, పరిశుద్ధులు పాడుగాకూడదు, నష్టం కలగకూడదు, ఇబ్బంది జరగకూడదు, కాపాడబడాలి. ప్రతి నైవేద్యములో ఉప్పు చేర్చబడాలి. ఉప్పు అంటే నీవు నేనే. అంటే నీవు లేకుండా నేను లేకుండా పరిచర్యలాగా, నీవు ముఖ్యం, నేను ముఖ్యం. నేను రాకుండా నా సొమ్ము కాదు, నేను రాకుండా నా బియ్యం కాదు, నేను రాకుండా నా కందిపప్పు కాదు, నేను రాకుండా నా డబ్బులు కాదు, నేను రాకుండా నా సొమ్ము నేను ఇవ్వడం కాదు, నేను రావాలి పరిచర్యకు. నేను లేకుండా పరిచర్య ఎలా సాగిద్ది? కొన్నిసార్లు అంటారు, ఏమంటే మేము రాము కానీ ఇదిగో మీటింగ్లకు 10,000 ఇస్తున్నాం, మేము రా కానీ ఈ మీటింగ్లోకి ఒక 5,000 ఇస్తున్నాం, మేము రాము కానీ ఒక 5 బియ్యం కట్టలు ఇస్తున్నాం. కుదరదు, నీవు కావాలి. ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీవు లేకుండా అది మిగతా అక్కరలేదు. నీవు నేను ప్రాముఖ్యమైన వారు. నిన్ను నన్ను ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి నైవేద్యములో ఉప్పు చేర్చవలను. అలాగైనట్లయితే ఉప్పు కరిగిపోతుంది, కలిసిపోతుంది. అది సమాధాన నిబంధనగా ఉన్నది. ప్రతి ఊరగాయలు పాడుగాకుండా ఉండాలంటే ఏమేస్తారు? ఉప్పు వేస్తారు. ఈ ఉప్పు ఏం చేస్తుంది? కాపాడేది. విశ్వాస జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో ప్రతిదీ కాపాడే వారంగా నీవు నేను ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మనకందరికి బాగా తెలుసు, 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించండి. అలా ఎట్లయితే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు ఏముండాలన్నాడు? శ్రద్ధ ఉండాలి. ఎవరు కాపాడవలసినవి వారు కాపాడాలి. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో చెప్పాడు. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో గెర్షోను వారి కుమారులు, కహాతు వారి వంశం, మెరారి వారు దేన్ని కాపాడుతూ ఉన్నారు? 3వ అధ్యాయం, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 25వ వచనంలో చెప్పాడు, పైకప్పు ప్రత్యక్షము గుడారపు తెరలన్నీ కూడా గెర్షోను వారు కాపాడుతూ ఉన్నారు. 27వ వచనం నుండి 32 వరకు మనం చూసినట్లయితే మిగతా వారు, కహాతు వారు ఏమి కాపాడుతున్నారు అంటే అక్కడ తేటగా చెప్పాడు. బల్ల కానీ, దీపస్తంభం కానీ, వాటికి సంబంధించిన పరిశుద్ధ స్థలములోకి సంబంధించిన ఉపకరణాలు కానీ వారు కాపాడవలసిన పని కహాతు వారిది. మెరారీలు ఏమి కాపాడుతున్నారు? అడ్డకర్రలు కానీ, దింబెలు కానీ ఇవన్నీ కూడా వారు కాపాడుతున్నారు. స్తంభాలు కానీ కాపాడేవారు మెరారీలు. అలాగైనట్లయితే గెర్షోను వారు కాపాడుతున్నారు, కహాతు వారు కాపాడుతున్నారు, మెరారి వారు కాపాడుతున్నారు. ఐక్యతను కాపాడేవారు అవసరం, ప్రేమను కాపాడేవారు అవసరం, పరిశుద్ధతను కాపాడేవారు అవసరం, ఆ యొక్క ప్రభువులో ఉన్న ఏక మనస్సును కాపాడేవారు అవసరం. గలిబిలిగా ఉండేవారు కాదు, గందరగోళంగా ఉండేవారు కాదు, నెమ్మది లేకుండా చేసేవారు కానే కాదు. ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చాలి. నీ వల్ల, నా వల్ల కుటుంబాలు పాడవుతున్నాయా? సంఘాలు పాడవుతున్నాయా? లేకపోతే పరిచర్య దెబ్బతింటుందా? నా వల్ల ఏ రకమైన నష్టం వాటిల్లుతుందా?
మన యొక్క ఇంపాక్ట్ మన తర్వాత పడుతుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవడం చాలా కష్టం ప్రియులారా. మనం చేసిన ఒక పొరపాటు లైఫ్ లాంగ్ పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని చెప్పి నేను దాటి ముందుకెళ్తాను. సమూయేలు మొదటి గ్రంథం లేకపోతే క్షమించండి 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 4:4. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గూర్చి యోనాతానును గూర్చి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వాడిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. ఒక విషయం ఇక్కడ గమనిద్దాం. మెఫీబోషెతు ఎన్ని సంవత్సరాల వరకు బాగున్నాడు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత దాది ఎత్తుకొని పరుగున వెళ్తుండగా పడి ఏమయ్యాడు? కుంటివాడు. అంటే దాది చేతిలోంచి ఏమైపోయాడు? పడిపోయాడు. పడి కుంటివాడాడు. ఎంతకాలం కుంటివాడు ఉన్నాడు? ఎంతకాలం? లైఫ్ లాంగ్. జరిగిన పొరపాటు ఎన్నిసార్లు? ఒకసారి. ఒక్కసారి సంఘంలో మిస్టేక్ జరిగితే దాని ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ అనుభవిస్తాం. కొన్నిసార్లు ఫ్యామిలీలో కూడా అంతే. ఒక్కసారి పెళ్లిలో పొరపాటు జరిగితే, ఒక్కసారి స్టడీస్లో పొరపాటు జరిగితే, ఒక్కసారి పొరపాటు లైఫ్ లాంగ్ అనుభవిస్తాం. 5 సంవత్సరాల వరకు బాగున్నాడు. 5 సంవత్సరాల తర్వాత దాది యొక్క చేతిలోంచి పడిపోయాడు. మన చేతుల్లో అంత సేఫ్టీ సెక్యూరిటీ లేదు. మన సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో సంఘాల్లో ఏ రకంగా మనం చేసినా దాని ప్రభావం మనం వెళ్ళిపోతాం. దాని తర్వాత అనుభవిస్తారు. మనం ఒక పొరపాటు చేస్తే వచ్చే తరం వారు చాలా పొరపాట్లు చేస్తారు. సొలొమోను కాలములో ఉన్నటువంటి బంగారు డాళ్ళు 200 డాళ్ళు ఐగుప్తు రాజైన షిషకు ఎత్తుకొని పోయాడు రెహబాము కాలంలో. బంగారు డాళ్ల స్థానములో రెహబాము ఇత్తడి డాళ్ళు చేశాడు. బంగారు పోయింది, ఇప్పుడేమొచ్చింది? ఇత్తడి వచ్చింది. ఆ విశ్వాసం పోయింది, ఆ సహనం పోయింది, ఆ భక్తి పోయింది, ఆ యథార్థత పోయింది. అవి చూపించడానికి షోయింగ్ మాత్రమే. రెహబాము వచ్చినప్పుడల్లా ఆ ఇత్తడి రాళ్ళు బయటికి తీసుకొచ్చి చూపించి మళ్ళీ లోపల పెట్టేవాడు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. సోదరుడా సోదరి, కొన్నిసార్లు ఆ విశ్వాసం, ఆ ఐక్యత, ఆ యథార్థత, ఆ పరిశుద్ధత, ఆ నమ్మకత్వం పోతుంది. ఇది చిన్నది కదా అని నీ ద్వారా జరగచ్చు, నా ద్వారా జరగచ్చు, కానీ మనం వెళ్ళిపోతాం. దాన్ని తర్వాత అనుభవిస్తారు. మెఫీబోషెతు ఎంత బాధను అనుభవించాడు తెలుసా? ఎంత వ్యాధనను అనుభవించాడు. అలా అయితే ఉప్పు కాపాడేది, ఉప్పు భద్రపరిచేది. అంత మాత్రమే కాదు, ఉప్పు విషయం చెప్తూ ఈ కళ్ళు పుంజు చూసారా? ఈ ఉప్పు తీసుకొని గట్టిగా అటు నొక్కామనుకో ఏమైంది? ఏమైంది? కరిగిద్దా? చూడండి ఒకసారి. ఏమైంది? అది గుచ్చుకుంటుంది. కరిగిపోయే సమయంలో కరిగిపోవాలి, గుచ్చుకునే సమయంలో గుచ్చుకోవాలి. దావీదు గొల్యాతును చంపడానికి యుద్ధభూమికి వెళ్తున్నాడు అనుకోండి. అరే గొల్యాతు ఇంత ఎత్తుగా ఉన్నాడు, పెద్దోడు, కొడితే ఫీల్ అవుతాడు అనుకున్నాడు అనుకో, ఏమైంది? ఖచ్చితంగా గొల్యాతు దావీదుని ఏం చేసేవాడు? పాప విషయాల్లో ఏ రకము కూడా కనికరము చూపించు. అమాలేకీల పట్ల నువ్వు కనికరం చూపించొద్దు. పానీలే 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 అని అంటే గుచ్చుకునే విధానం, లేకపోతే ఆ గుచ్చుకోకపోతే ఆ బ్రదర్ దీంట్లో కాంప్రమైజ్ కాడు, దీంట్లో ఏకీభవించడు, ఈ విషయంలో కలవడు. అదో ఈ విషయాన్ని ఆ బ్రదర్ జోలికి తీసుకెళ్ళొద్దు. అరే ఇది వాడుకోడు, ఇది చేయడు, ఇలాగ అనుసరించడు, ఇలా జీవించడు. ఆ బ్రదర్ మనం కొన్నిసార్లు గుచ్చుకునేవారుగా ఉండాలి. కరిగిపోయే విషయాల్లో కరిగిపోవాలి, కానీ అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వకూడదు. పరిశుద్ధతను కాపాడాలంటే, పవిత్రతను కాపాడాలంటే మనము గుచ్చుకునేవారుగా ఉండాలి. అయితే ఉప్పు కరిగిపోతుంది. ప్రతి నైవేద్యములో
ఉప్పు చేర్చాలి అని అన్నాడు. నేను దాటి వెళ్తున్నాను. రెండవ అధ్యాయం ఉండకూడనివి 2 చెప్పాడు. ఆ 2 చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 11వ వచనం చదవండి కదా. కొద్ది గట్టిగా చదవండి. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేది పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఎలయనగా పులిసినదైనను తేనైనను యెహోవాకు హోమముగా దహింపవలెనన్నాడు. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. పులిసి పొంగినది అది ఉండకూడదు అని అన్నాడు. పులిసినదైనా తేనైనా యెహోవాకు హోమముగా దహింపవలదు అని అన్నాడు. పులిసినది పొంగినది అది ప్రమాదకరమైనది. నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనం. ఆ చివరన చెప్పాడు, పులిసినదేదియు తినవద్దు. 7వ వచనం. పులియని వాటిని 7 దినములు తినవలను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. ఈ పులిసినది పొంగినది దేవుని యొక్క పరిచర్యకు పనికిరాదు. పులిసినది అనగా అపవిత్రమైనది అని అన్నాడు. పొంగినది అనగా అతిశయం. ఈ 2 సేవలో ప్రమాదకరమైనవి. ఈ పులిసినది అంటే అపవిత్రమైనది. అపవిత్రమైన జీవితముతో మన ప్రభువును మనము సేవించలేము. అక్రమముతో అన్యాయముతో కాని విధానాలతో మన ప్రభువును ఆరాధించలేము. ఈ పులిసినది ఉందా, ఈ చెడిపోయినది ఉందా, ఈ పాడైపోయినది ఉందా, నష్టాన్ని కలిగించేది ఉందా, ఈ పొంగినది ఎంత ప్రమాదం. పొంగినదంతా కూడా పొంగేదంతా పొయ్యిపాలి అని అన్నాడు. అతిశయం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, మన ప్రార్థనలో పొంగు ఉండకూడదు. లూకాసు వార్త ఉదాహరణకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 18వ అధ్యాయం. 2 దేవుని ఆలయానికి వచ్చారు. 18:11 పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలన ఉండదనుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. తనలో తాను ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనలో ఈ పొంగు ఉండకూడదు. దేవా, వాళ్ళకంటే నేను బాగున్నాను, వాళ్ళ పిల్లల కంటే పర్వాలేదు, వాళ్ళ పిల్లల కంటే మా పిల్లలు బెటర్గా ఉన్నారు, మా స్థితి బాగుంది అని ఇతరులతో పోల్చుకొని, అందుకని అన్నాడు, తామే నీతిమంతులమని తమ్మును తాము ఇతరులను తృణీకరించేవారు ఉన్నారు. మా అంత నీతిమంతులు లేరు. నేను వాక్యం చెప్పినట్టుగా, నేను వాక్యం ధ్యానించినట్టుగా, నేను పాట పాడినట్టుగా, నేను పరిచర్య చేసినట్టుగా, నేను ఖర్చు పెట్టినట్టుగా, నేను ఇచ్చినట్టుగా, నేను వచ్చినట్టుగా మరొకరు చేయరు అని అంటున్నాడు. అటువంటిది ఉండకూడదు అని అన్నాడు. కొందరిని తృణీకరిస్తూ ఉన్నారు. సోదరుడా, సోదరి, ఇతరులను తృణీకరిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాడు. సుంకరిని చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. అందుకే అన్నాడు, వారమునకు నేను 2 మార్లు ఇస్తున్నా, ఉపవాసం చేస్తున్నా, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నా అని తనలో తాను అనుకుంటున్నాడు. అందుకే ఈ సుంకరి ఇతరులను తృణీకరిస్తున్నాం. కొన్నిసార్లు మా పిల్లలు బెటర్, మిగతా వాళ్ళు తక్కువ, మేము మంచి పొజిషన్లో ఉన్నాం, వారు తక్కువ పొజిషన్లో ఉన్నాం. ఇటువంటి కంపారిజన్ అనేది ఉండకూడదు. ఈ పులిసినది, ఈ యొక్క పొంగు నష్టాన్ని కలిగిస్తుంది. సుంకరి వచ్చాడు, ఆకాశం వైపు కన్నులెత్తుకు ధైర్యం చాలేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, పాపిని. దేవునితో చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని. పరిసయ్యుడు అన్నాడు, నేను సుంకరి కన్నా నేను బెటర్ స్థితిలో ఉన్నాను, నా యొక్క స్థాయి, నా యొక్క స్థితి బాగున్నది, నేనే ఎక్కువగా ఇస్తాను, నేను ఎక్కువగా చేస్తాను, నేను ఎక్కువగా వస్తాను అనేసి. దేవుని యొక్క సేవలు, పరిచర్యలో, నైవేద్యములో అతిశయం ఉండకూడదు, పొంగు ఉండకూడదు. నాది, నేను,
ఇది ఎప్పుడైనా సరే తనలో తాను అనుకున్నాడు. ఇదెంత ప్రమాదకరమైంది. దానియేలు గ్రంథంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. దానియేలు గ్రంథం 4:30. రాజు బబులోనుడు ఈ మహా విశాలం పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధానిగా నగరుగా నేను కట్టించినని కాదా అని తనలో తాను అనుకున్నాను. ఇట్స్ మోస్ట్ డేంజరస్. ఏంటంటే నాలో నేను అతిశయించడం అది ప్రమాదకరమైంది. ఇది నాది, ఇది మాది, ఇక నాకన్నా ఎవరు లేరు అనుకుంటామే, అతిశయం నైవేద్యంలో పనికిరాదు. అందుకే వెంటనే రాజు నోట ఈ మాట రాగానే ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చింది. ఎంత ప్రమాదకరమైంది. లూకా సువార్తలో మరొక మాట ఒక జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును. ఏమన్నాడు ధనవంతుడు? నా కొట్లు, నా కొట్లు అన్నాడు. నా ధాన్యం, నా ఆస్తి, నా ప్రాణం ఏమన్నాడు? నాది 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 అని అన్నాడు. దేవుడు అన్నాడు, అబ్బాయి ఇదిగో నీ ధాన్యం నువ్వు తీసుకో, నీ కొట్లు నువ్వు తీసుకో, నీ ఆస్తి నువ్వు తీసుకో, నాది నాకు ఇచ్చే అన్నాడు. ఏంది అది? ఇంకేమన్నాడు? నాది 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 నాది, నేను నాది అని అన్నాడు. నీది నువ్వు తీసుకొని అది నాకు ఇచ్చే. తనలో తాను అతిశయించాడు. అతిశయించడం చాలా ప్రమాదకరమైనది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఈ మాట చెప్తున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:1. అతిశయపడుట నాకు తగదు, అతిశయపడుట నాకు తగదు. గలతీయులకు రాసిన పత్రిక 6:14 అన్నాడు, అతిశయించుట నాకు దూరమగును గాక. అతిశయపడుట నాకు తగదు, అతిశయపడుట నాకు దూరమగును గాక. సోదరుడా సోదరి, ఈ యొక్క పులిపిండి, ఈ అపవిత్రత బహు భయంకరమైనది. ఈ యొక్క పొంగు ప్రమాదకరమైనది. ఈ పులిసినది ముద్దంతా కూడా పులియేస్తుంది. అపవిత్రత, అతిశయం. అన్యుల బోధ చెప్పాడు. మత్తయి సువార్త 16:6లో చెప్పాడు. పరిసయ్యులు సద్దూకయ్యులు అనే పులిసిన పిండి ఉన్నది. తేటగా చెప్తూ ఉన్నాడు, వాటి విషయమే జాగ్రత్త అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. 16:6. అప్పుడు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని అన్నాడు. 11వ వచనం. పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని అన్నాడు. 12వ వచనం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు. పరిసయ్యులు సద్దూకయ్యులు అనే పులిసిన పిండి ఎంత ప్రమాదకరమైందో తేటగా చెప్తున్నాడు. అపోస్తుల కార్యంలో ఒక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యం 23వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యం 23:7. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములు ఆయను. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు కానీ పరిసయ్యులు 2ను కలవని ఒప్పుకుంది. పునరుద్ధానము, ఆత్మ కలదని చెప్పేవారు ఒకరు, అది లేదని చెప్పేవారు ఒకరు. ఈ పరిసయ్యులనే ఈ పులిసిన పిండి ఎంత ప్రమాదకరమైనది. మార్కు సువార్త 8:15లో చెప్పాడు, హేరోదు పులిసిన పిండి, అది పొంగేది. హేరోదు యొక్క పొంగు అది నిలిచింది కానే కాదు. సోదరుడా సోదరి, నీ జీవితం, నా జీవితంలో పొంగు ఉన్నదా? అతిశయం ఉన్నదా? డాంబికం ఉన్నదా? గర్వం ఉన్నదా? అపవిత్రత ఉన్నదా? అవిధేయత ఉన్నదా? ఇది దేవుని యొక్క సేవకు పనికిరాదు, దేవుని యొక్క పరిచర్యకు పనికిరాదు. నేను కనబడాలి, నేను ఉండాలి, నా వల్లే జరగాలి
అని అనుకోవడం అది ఎప్పుడైనా ప్రమాదకరమైన విషయమే. ఏదో ఒక రోజున అది దెబ్బతింటుంది. అలాగే అతిశయము పనికిరాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి అని అన్నారు. ఈ యొక్క జారత్వం ఉన్నది, ఇక్కడ పాపం ఉన్నది, ఇక్కడ అక్రమం ఉన్నది. కొన్ని రహస్య జీవితాలనే పులిసిన పిండి ప్రమాదకరమే. ఒకటి అపవిత్రత, రెండవది అతిశయం, మూడవది అన్య బోధ, నాలుగవది ఒక దుర్బోధకు సంబంధించినది. కానీ బోధ పులిపిండి, ఇది ఎంత నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే సంఘాల్లో ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవడం, తీసుకొని రావడం అది వాక్యక్రమం కానీ కాదు. తెలియని వాళ్ళని తెచ్చి వాడుకున్నట్లయితే దానివల్ల ఎంత ప్రమాదం అన్నది. సంఘ సత్యాలు తెలియని వారిని తీసుకొచ్చి సంఘాల్లో వాడుకుంటే ఎంత ప్రమాదం, ఎంత నష్టం. నీ వల్ల ఆ డ్యామేజ్ జరిగితే అది నీతోనే అంతం కాదు, దాన్ని తదనంతరం దాన్ని అనుభవించాలి. కానీ బోధ, కానీ టీచింగ్స్ ఉన్నాయి, కానీ విధానాలు ఉన్నాయి, అవి ప్రమాదకరమైనవి. దేన్ని పడితే దాన్ని ఎంకరేజ్ చేయడం, దేని దగ్గరికంటే దాని దగ్గరికి వెళ్ళడం అది సరైనది కాదు. అందులో దుర్మార్గత ఉన్నది, అందులో దుష్టత్వం ఉన్నది, అందులో కొన్నిసార్లు కాని బోధలు ఉన్నాయి, స్వలాభమును అపేక్షించేవారు ఉన్నారు. అలాగినట్లయితే పులిసినది ఏది ఉండకూడదు అని చెప్పాడు. అది ప్రమాదకరమైంది అనే మాట మనం చూస్తున్నాం. అందుకే అది దూరమునుగాక అని అన్నాడు. రెండవది చెప్తున్నాడు తేనె అని అన్నాడు. దేవుని యొక్క సేవలు తేనె కూడా పులిసే దానికి ఒక కారణం. తేనె కూడా పులియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా తేనె తీయగా ఉంటుంది. సేవా జీవితంలో తీయని మాటలు, ఇచ్చకపు మాటలు అనేది పనికి రావు. తేనె పూసినట్టుగా ఉంటాయి. కొరింథీయులకు లేకపోతే దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఉదయం దేవుని దాసులు జాన్ పాల్ గారు వాటిని జ్ఞాపకం చేశారు. అది చాలా సహాయకరం. 2వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను అని అన్నాడు. ఫ్లాటరింగ్ అని అంటారు. ఇచ్చకపు మాట, ఫ్లాటరింగ్ వర్డ్స్ అనేది పొగిడేది, ఉబ్బింపజేసేది సేవకు పనికిరాదు. అది మన చెవుకు ఎట్లుంటుందంటే ఇంపుగా ఉంటుంది. దావీదును స్త్రీలు ఏం చేశారు? పొగిడారు. దావీదును పొగడ్డాన్ని బట్టి ఎవరికి సావుకు వచ్చింది? దావీదికే ఇబ్బంది. వాస్తవానికి దావీదుకి సౌలుకి ఏది గొడవ లేదు. అసలు గొడవ వచ్చింది ఎవరి వల్ల? పిల్లలు ఒక విషయం గుర్తుపెట్టుకుని, పొగిడితే పొగిడారు కానీ ఇతరుల ముందు పొగడబాకండి. ఫోన్ చేసి పొగడండి. ఇతరుల ముందు పొగిడారా ఇంకా ఆ రోజు నుంచి ఆ బ్రదర్కి ఉంది. దావీదు అంత మంచి, ఇంకా అసలు దావీదు ఎక్కడికి పోయినా ఎక్కడున్నా సరే ఈ సౌలు దగ్గర నీళ్లు ఉన్నా లేకపోయినా, భోజనం ఉన్నా లేకపోయినా పక్కన ఒకటి ఉండేది. ఏంటది? ఈట. ఎవరి కోసం? దావీదు కోసం. ఎంత శ్రద్ధ వహించాడు. అది ఒకట్లేండి, గుహల్లో, కొండల్లో అంత దూరం. ఇంటి దగ్గర సంపన్నోళ్ళాడు, గుహల్లో ఏం చంపుతాడు? తిరిగి తిరిగి తిరిగి. అందుకే వెతుకుతున్నటువంటి ఆ సౌలుకు దావీదు కనపడలేదు, కానీ వెదకని దావీదుకి ఎవరు కనపడ్డారు? సౌలు కనపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు అతని చేతికి అప్పగించా. సౌలు దావీదును వెతికి 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 ఎంతవరకు ధర్మాడు తెలుసా? దావీదు సింహాసనం ఎక్కి ఎంతవరకు ధర్మాడు, అంతకని ఎక్కువ ధర్మలేకపోయాడు. ఇతరులు మనం తరుముతున్నారంటే నెక్స్ట్ ప్రమోషనే, అది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు పొగిడితే అది ప్రమాదం. పొగిడింది అక్కడ ఎవరు తెలుసా? స్త్రీలు. పొగిడితే పొగిడారు కానీ స్త్రీలు పొగడబాకండి ఎక్కువగా, అది మరీ డేంజర్. ఎందుకనంటే వారు పొగిడితే చాలు, అసలు ఎంత ఇంపుగా ఉందంటే సౌలుకు మాత్రం నరాల్లో అది లేదు, అసలు ఉండనే ఉండకూడదు, పోతే పోనీ. వీళ్ళ చాలాసార్లు ఎంత నష్టం జరిగింది. ఈ ఇచ్చకపు మాటలనైనను అని అన్నాడు. ఈ ఫ్లాటరింగ్ వర్డ్స్ అనేది ఉబ్బింపజేసేవి, లేకపోతే పొంగు కలిగించేది, ఈ ముఖస్థుతి చేసేది. యోబు గ్రంథం 32వ అధ్యాయం 21 యోబు గ్రంథం 32:21.
32వ అధ్యాయం 21వ వచనం. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతనై ఉండను, నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను. 22వ వచనం. ముఖస్థుతి చేయట నా చేత కాదు. ఏమన్నాడు? అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన. ముఖస్థుతి నేను చేయను అని అన్నాడు. ముఖస్థుతి చేయడం ప్రమాదకరమైంది. సోదరుడా సోదరి, సంఘాల్లో ముఖస్థుతి చేయడం, వారిని ఉబ్బింపజేయడం, వారిని పొగడ్డం, వారిని పైకెత్తడం, ఈ తేనె లాంటి మాటలు ఉపయోగించడం. బ్రదర్, అసలు మీ సేవ, మీ పరిచర్య, మీ పాటలు, అసలు మీ సమర్పణ అసలు ఎంత గొప్పది. అసలు మిగతా వాళ్ళు ఏం పనికి వస్తారు బ్రదర్? మనల్ని ముఖస్థుతి చేసినట్లయితే ఇది ప్రమాదం. అందుకే అని అన్నాడు పౌలు, అంటున్నాడు 2:5 దశలోనికి రాసిన మొదటి పత్రిక అన్నాడు, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను అని అన్నాడు. రెండవది, ధనాపేక్షను కప్పిపెట్టు వేషము. అంటే ధనాన్ని అపేక్షించి మేము సేవ చేయలేదు. ఈరోజు నేను ఒక బ్రదర్కి ఇంపుగా మాట్లాడితే, ఒక సిస్టర్కి అనుకూలంగా మాట్లాడితే, వారి వల్ల నాకు సొమ్ము అందుతుంటే, వారికి అనుకూలంగా నేను మాట్లాడితే దానివల్ల ప్రమాదం అన్నది. ఈ తేనె అనేది ప్రమాదకరమైంది. నైవేద్యమునకు తేనె ప్రమాదకరమైంది. దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పనిలో ఇది చాలా ప్రమాదకరమైంది. ధనాన్ని కప్పిపుచ్చటం, ఆ సహోదరుడికి అనుకూలంగా, ఆ సహోదరికి అనుకూలంగా, వారి పిల్లలకు అనుకూలంగా, వారు రాకపోయినా, వారు చేయకపోయినా, వారి పనిలో పాల్పొందకపోయినా, వారి ఆత్మీయులు కాకపోయినా, వారి భక్తి జీవితం లేకపోయినా, వారికి అనుకూలంగా నేను బోధించినట్లయితే, ధనాన్ని అపేక్షించి వారి వల్ల నాకు క్రెడిట్ ఎక్కువ ఉంటే, నాకు ఘనత ఉంటే, నాకు సొమ్ము ఎక్కువగా వచ్చినట్లయితే, నేను దాన్ని ఆశించి చేస్తే అది ప్రమాదం. అందుకే ధనాపేక్షను కప్పిపెట్టు వేషములను ఎన్నడూ వినియోగింప లేదు. ఎందుకు? దేవుడే సాక్షి. దేవుని యొక్క సేవలో తేనె పూసే మాటల్లాంటి ఉండకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చెప్పాడు, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని అన్నాడు. అంటే వాక్చాతుర్యత ఉపయోగించి కానీ, నా మాటలు ఉపయోగించి జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. జ్ఞానాతిశయముతో చెప్పలేదు అని అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? 4వ వచనం, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక అని అన్నాడు. దేవుని యొక్క సేవలో జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించలేదు. ఇది నాలో టీవీల్లో చాలామంది తీయని మాటలు చెప్తున్నారు. అందుకే చాలామంది అసెంబ్లీస్లో ఉన్న వాళ్ళ ఇళ్లల్లో కూడా వాళ్ళ ఫోటోలు ఉన్నాయండి. హైదరాబాద్లో ఉన్న ఫోటోలు, రాజమండ్రిలో ఉన్న ఫోటోలు, విజయవాడలో ఉన్న ఫోటోలు, ఆ క్యాలెండర్స్ ఉన్నాయి, ఆ డిబ్బీలు ఉన్నాయి. మనమేమో ఇక్కడ మేలు పొందుతాం, సొమ్ము పంపించేది ఎక్కడ? వేరే సాటి. ఒక హోటల్లో తిని మన హోటల్ బిల్లు కడితే ఊరుకుంటాడా? సంఘం నీ కోసం ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, దర్శించాలి, అన్నీ చేయాలి. నువ్వు పంపించేది వాళ్ళక? తీయని మాటలు అని అన్నాడు. భోజనం చేస్తే, కలిసి భోజనం చేస్తే 10,000, కలిసి ఫోటో దిగితే 5,000, మట్టికి నూనె డబ్బాలకు అమ్ముడు పోతుంది. తీయని మాటలు ఉపయోగిస్తున్నారు. జ్ఞానయుక్తమైన తీయని మాటలు సేవా జీవితంలో పనికిరావు. నైవేద్యముల యొక్క తీయని స్వభావం. ప్రయాసపడుతున్న సేవకులు, స్థానిక సంఘములో పెద్దలు కొంతమంది నీకోసమో పాటు పడుతున్నారు, నీకోసం కన్నీరు కారుస్తున్నారు, నీకోసమే వేరే ప్రయాసాలు కోరుస్తున్నారు. నీ సొమ్ము వేరే వాళ్ళకి పంపించడం ఇది యుక్తమా? ఎంత విచారకరమైన సంగతి. తీయని మాటలకు, ప్రలోభాలకు గురైపోయి నష్టపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే వారి విషయమై నాశనము కునికి నిద్రపోదు అని చెప్పాడు. ఏదో ఒక దినాన ఖచ్చితంగా వారికి దెబ్బ ఉన్నది, నష్టం ఉన్నది. ఎవరి చేతులైన పడవచ్చు, కానీ
అసలు దేవుని చేతిలో పెడితే పోలీస్ కేసు ఉండదు, శబ్దం లేకుండా కొడతాడు. ఇంకా దిక్కున్న చోట చెప్పుకోవాలి. చాలామంది ప్రభుతో ఆటలాడుతున్నారు. మానవునిక జనం చాలామంది తీయని మాటలకు ప్రలోభాలకు గురవుతున్నాయి. పౌలు అదే మాట చెప్తున్నాడు, తీయని మాటలు వినియోగింప లేదు. మీకు అనుకూలంగా మాట్లాడితే మీరు నాకు భోజనం పెడతారని, మీకు అనుకూలంగా మాట్లాడితే మీరు నాకు సొమ్మిస్తారని నేను వినియోగించలేదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములను వినియోగించితిమి. దైవిక జ్ఞానం ఉపయోగించాం, పరిశుద్ధాత్మ యొక్క ఆ విధానాల్లో ఉపయోగించాం. అందుకే ఇక్కడ అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, దేవుని యొక్క శక్తితో మేము పనిచేస్తాం. మా యొక్క సొంత జ్ఞానం కాదు, సొంత ఆలోచన కాదు, సొంత క్రెడిట్ కాదు, సొంత ఘనత కొరకు మేము చేయలేదు. నైవేద్యములో తీయని విధానాలు పనికిరాదు. అనుకూలమైన బోధకులు, అందుకే దురదశములు కలిగిన వారై ఎంత నష్టాన్ని కలిగిస్తున్నారు. సోదరుడా సోదరి, ఇటువంటి వారికి మనం విముఖులుగా ఉందాం, వారికి దూరంగా ఉందాం. ఇది ఎప్పుడైనా ప్రమాదకరమైనది. నైవేద్యములో ఈ రెండు ప్రమాదకరమైనవి. ఒకటి తేటగా చెప్పాడు, అది అపవిత్రత. రెండవది అతిశయం. మూడవది తీయని మాటలు. ఈ యొక్క అన్య బోధ సంబంధించినవి. కలిపి చేరిపడి విధానం, ముఖస్థుతి, ఇచ్చకపు మాటలు ప్రదర్శించలేదు. పౌలు ఏ నాడు అలా సేవ జరిగించలేదు. ఈ దినాల్లో ప్రలోభాలకు గురి చేసి నాయకులుగా ఉన్న వారు సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నప్పుడు దాని విషయమై ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా ఈ విషయాల్లో మనం స్టాండ్ అవ్వాలి. లేకపోతే తర్వాత తరం వారు, ఇప్పుడు వచ్చినటువంటి వారు తల్లిదండ్రులు లాంటి వారు వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చే జనరేషన్లో ఆ యొక్క ప్రభావం సంఘాల మీద పడుతుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవడం మన వల్ల కాదు. లైఫ్ లాంగ్ మెఫీబోషెతు కుంటివాడే, జీవితాంతమా బలహీనత ఉన్నది. అలా అయితే నైవేద్యములో ఇవి ఉండకూడదు అని తేటగా చెప్తున్నాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. అలనాడు ఎలీషా ఆ రోజున ఎరికో దగ్గరికి వచ్చాడు. ఆ నీరు మంచిది కాదు, పాడైపోయిన నీటిని బాగు చేయడానికి క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తెమ్మన్నాడు. ఆ ఉప్పు, ఆ క్రొత్త పాత్రలో వేయబడిన ఉప్పు కరిగిపోయింది, నీళ్లు మధురములాయును అని అన్నాడు. క్రొత్త నిబంధన సంబంధమైన ఉప్పు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తం. ఆయన క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి రక్తం. ఆయన యవ్వన రక్తాన్ని తన యొక్క దేహములో ఉంచాడు. అది నిబంధన సంబంధమైనటువంటి రక్తం, అది క్రొత్త నిబంధన సంబంధమైన రక్తం. ఆయన నీ కొరకు నా కొరకు కరిగిపోయాడు. నిందకు నా హృదయం బ్రద్దలైపోయింది, నీరుగా పోయబడ్డాడు. అలాగైనట్లయితే ఆయన యొక్క హృదయం కరిగిపోతూ ఉన్నది. నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన కరిగిపోయాడు. ఎంత కరగాలో అంత కరిగిపోయాడు. ఉప్పు కుండలో వేయబడిన, కొత్త పాత్రలో వేయబడిన ఉప్పు మొత్తము కరిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క చుక్క కూడా తన దేహంలో ఉంచుకోకుండా రక్తాన్ని ధారపోశాడు. ఆ రక్తాన్ని ఒలికించాడు, ధారపోశాడు. ఒక్క చుక్క కూడా షర్ట్లో, డ్రెస్సులో లేకుండా ఉండాలంటే నీళ్లు అటు ఇటు పట్టుకొని పిండాలి. ఆయన బాగా పిండబడ్డాడు, ఆయన బాగా క్రష్ అయిపోయాడు, ఆయన నలిగిపోయాడు. క్రొత్త నిబంధన సంబంధమైన రక్తాన్ని ధారపోశాడు. మన పాపముల కొరకై ఆయన చనిపోయాడు. ఇక మరణము లేదు, ఆ నీతి వలన క్షేమం అన్నది. నీ జీవితం, నా జీవితంలో మరణం ఏలుతుండగా యేసు ప్రభు యొక్క రక్తధారణ చేత మనవుడి యొక్క ప్రతి పాపమును పరిహరించి మరణము ఏలనివ్వకుండా చూశాడు. ఆయన నైవేద్యముగా తను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించబడ్డాడు. ఆయన సంపూర్ణముగా తండ్రి ఇష్టమైన రీతిలో అర్పించబడిన నైవేద్యము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఇంకా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నారా? ఆయన యందు, యేసు క్రీస్తు ప్రభు యందు అంగీకరించి ఆయన బిడ్డలుగా తీర్చబడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆయన క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి ఉప్పు, ఆయన అమూల్య రక్త ధార. ప్రార్థన చేద్దాం.